నమస్కారం. బిజినెస్ స్ట్రాటజీ ఎపిసోడ్స్ నెంబర్ 3 మనం అడుగుపెట్టాం. నెంబర్ 3లో రీసెర్చ్ ఎలా చేయాలి, మన బిజినెస్ మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు మీరు బిజినెస్ ఏం చేయాలా అనేది డిసైడ్ అయ్యారు. డిసైడ్ అవ్వగానే బిజినెస్ స్టార్ట్ చేసేస్తే సరిపోతుందా? లేదు. ఆ బిజినెస్ మీరు పెట్టాలనుకున్న బిజినెస్, అమ్మాలనుకున్న ప్రోడక్టు లేదా సర్వీసు నిజంగా కస్టమర్లు ఉన్నారా లేదా అన్నది రీసెర్చ్ చేయడమే బిజినెస్ రీసెర్చ్ అంటారు. తెలుసుకోవడాన్ని బిజినెస్ రీసెర్చ్ అంటారు. మీరు ఒక ఏరియాలో ఒక టీ షాప్ పెట్టాలనుకుంటున్నారు. టీ షాప్ పెట్టాలనుకునే ముందు మీరు ఏం చూడాలి? అక్కడ ఇప్పటికే ఎన్ని టీ షాపులు ఉన్నాయి, రోజు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఎంత ధరకు టీని అమ్ముతున్నారు, కస్టమర్లు ఏమి ఇష్టపడుతున్నారు, ఇదే మార్కెట్ రీసెర్చ్. మీ ప్రోడక్టు విద్యార్థులకా, మహిళలకా, ఉద్యోగులకా, జాబ్ హోల్డర్స్కా లేదా ఇంకెవరికైనా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలానే మీరు చేయాలనుకుంటున్న బిజినెస్కి పోటీదారులు ఎవరున్నారు, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళలో ఉన్న ఒక మంచి విషయం ఏంటి, అదే వాళ్ళలో ఉన్న ఒక లోపం ఏంటి, ఈ రెండింటిని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. 10 మంది కస్టమర్లని నేరుగా అడగండి, ఈ సర్వీస్ మీకు అవసరమా, ఉంటే ఎంతవరకు డబ్బు చెల్లిస్తారు అన్న విషయాన్ని కస్టమర్లను అడిగి తెలుసుకోండి, లేదా సోషల్ మీడియా చెక్ చేసైనా తెలుసుకోండి. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు, ఎందుకంటే వాటిల్లో ప్రజలు ఏ వెతుకుతున్నారా అన్న విషయాన్ని అవి మనకి తెలియజేస్తాయి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, నాకు నచ్చింది కాబట్టి అందరికీ నచ్చుతుంది అని అనుకొని బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు. బిజినెస్ అనేది మనకు నచ్చిన దానిపై ఆధారపడి ఉండదు, కస్టమర్లకు అవసరంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బిజినెస్ ఎప్పుడు కూడా మనకి నచ్చిందని సెలెక్ట్ చేసుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ముందు మార్కెట్ని అర్థం చేసుకోండి, తర్వాతే డబ్బు ఇన్వెస్ట్ చేసుకోండి, తర్వాతే డబ్బు పెట్టండి. మార్కెట్ రీసెర్చ్ లేకుండా బిజినెస్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఎంత లోతుందో తెలియని ఒక నూతిలో దూకడం లాగా ఉంటుందన్నమాట. అలాగే ఓకే, తర్వాత వీడియోలో మీ కస్టమర్ ఎవరు అని తెలుసుకోవడం ఎలాగో ఎపిసోడ్ నెంబర్ 4లో మళ్ళీ మనం కలుద్దాం. ధన్యవాదాలు.